హాయ్ గైస్ వెల్కమ్ టు రివ్యూస్. ఈ వారం రిలీజ్ అయిన 2 మూవీస్‌లో ఏ మూవీ బాగుందో ఈ వీడియో చూసే ముందు నేను తీస్తున్న షార్ట్ ఫిల్మ్ వచ్చేసి చాలా ఛాలెంజింగ్‌గా అని చెప్పి ఒక షార్ట్ ఫిల్మ్ అనుకున్నాను. బట్ కాకపోతే దానికి ప్రొడ్యూసర్ కొంచెం అటు ఇటు అవ్వడం వల్ల అది సెకండ్ షార్ట్ ఫిల్మ్‌గా నేను ప్లాన్ చేస్తున్నాను ఈ ఇయర్‌లోనే. బట్ ఈ మధ్యలో వచ్చిన ఒక ఏఐ టెక్నాలజీ యూజ్ చేసి ఒక మంచి కంటెంట్‌ని నేను రిలీజ్ చేయబోతున్నాను. ఆల్మోస్ట్ 10 మినిట్స్ ఫిల్మ్ ఎడిట్ అయిపోయింది. అండ్ ఈ వీడియోలో వచ్చేసి మనం ఆ పోస్టర్‌ని రిలీజ్ చేస్తున్నాము. ఈ పోస్టర్ వచ్చేసి ద టైటిల్ నేమ్ ఈస్ గవాయి. గవాయి అంటే మన తెలంగాణ భాషలో సాక్ష్యం అన్నమాట. సో పోస్టర్ ఎలా ఉందో కామెంట్ లో మెన్షన్ చేయండి. అండ్ కమింగ్ సూన్ ఈ షార్ట్ ఫిల్మ్ మీకు రాబోతుంది. కొన్ని ఈ సంఘటనలు నిజంగా చెప్తే కొందరు నమ్మరు కదా, సో దాని పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుని ఈ షార్ట్ ఫిల్మ్ నేను చేశాను అన్నమాట. సో నాకు తెలిసి మీకు నచ్చుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నా వరకు అయితే నేను అనుకున్న కంటెంట్ ని దింపాను, చూద్దాం ఏమవుతుందో. అండ్ ఇక మూవీస్ లోకి వెళ్ళిపోతే మొదటికి వచ్చేసి 29. ఈ 29 ఫిలిం గుడ్ ఫిలిం గైస్. లవ్ సంబంధించింది అండ్ ఐడెంటిటీ అండ్ ఏజ్ అండ్ ఫ్యామిలీ అండ్ అండర్స్టాండింగ్, హీరోయిన్ సంబంధించిన గోల్ అన్ని కూడా బాగుంటాయి. అండ్ మ్యూజిక్ కూడా బాగుంటుంది, డైలాగ్స్ కూడా బాగుంటాయి. మనకి మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ లాగా వెళ్ళిపోతుంటుంది అనమాట. నాకైతే నచ్చింది గైస్, మీరు కూడా చూడండి, మీకు నచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ వచ్చేసి కర్మని సెల్వన్. ఇది వచ్చేసి గుడ్ ఫిలిం గైస్. డబ్బు చుట్టూ తిరిగే ఒక కథ. ఒక మిడిల్ క్లాస్ సంబంధించిన ఫ్యామిలీ ఎలా సఫర్ అవుతారు, ఎలాంటి వాళ్ళకి కోరికలు ఉంటాయి, వాళ్ళని నెరవేర్చుకోవడానికి చేసే పనులు ఏంటివి, అండ్ ఫ్యామిలీలో వచ్చే కొన్ని ఇబ్బందులు ఏంటివి, అండ్ భార్యాభర్తల మధ్యలో అండర్స్టాండింగ్ సంబంధించింది. అండ్ హీరోయిన్ యాక్టింగ్ మాత్రం జీవించేసింది. అండ్ హీరో చెప్పనవసరం లేదు, సముద్రకని గారు జీవించేశాడు అతని క్యారెక్టర్లో. కథ బాగుంటుంది, సినిమా బాగుంటుంది, నాకు నచ్చింది గైస్. మీరు కూడా చూడండి. స్క్రీన్ ప్లే అండ్ ఆ కలర్ టోన్ కానీ, మనకు సాంగ్స్ కూడా కానీ, అండ్ క్యారెక్టర్లు చేసుకున్న డిజైన్ కానీ, అండ్ సముద్రం దగ్గర వేసిన ఒక ఆర్ట్ సెట్, చిన్న మిడిల్ క్లాస్ హోమ్ కానీ, అవంతా చూడడానికి చాలా బాగా అనిపిస్తుంటాయి అనమాట. సో నాకైతే నచ్చింది గైస్, మీరు కూడా చూడండి, మీకు కూడా నచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి అగ్లీ స్టోరీ. ఇది వచ్చేసి ఒక సైకో హస్బెండ్ యొక్క స్టోరీ అనమాట. పెద్దగా అయితే అంతగా అయితే కనెక్ట్ అవ్వలేదు, ఎందుకంటే స్టోరీ పెద్దగా బాగాలేదన్నమాట. ఎందుకంటే హీరో చాలా మూడ్ స్వింగ్స్ అవుతూ ఉంటాయి సైకోయిజంలో, అండ్ అందులో కూడా లవ్ చూపిస్తారు, అది అంత కనెక్టింగ్ అనిపించదు. అండ్ సినిమా మొత్తం హీరో పాయింట్ ఆఫ్ లో చూపించి క్లైమాక్స్ మాత్రం హీరోయిన్ పాయింట్ ఆఫ్ లో ఎండ్ చేస్తారు. ఒకవేళ అది చూపించింది కరెక్టే అనిపించినప్పటికీ అంతగా తీసుకోరన్నమాట. అంటే సినిమా మొత్తం ఏదైతే చూస్తామో ఆడియన్, ఆ క్యారెక్టర్ నుంచే ఏదైనా ఒక రిజల్ట్ ఉండాలన్నమాట, దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు. సో అది కాకుండా రిజల్ట్ వేరే చూపించి సినిమా మొత్తం వేరే చూపిస్తే అది అంతగా లవ్ లో మాత్రం కుదరదు అన్నమాట ఇది. సో అదే నాకు సేమ్ ఫీలింగ్ వచ్చింది. నాకైతే పెద్దగా నచ్చలేదు గైస్. ఒకవేళ టైం ఉంది మీరు చూస్తారంటే మాత్రం ఇష్టం. ఆయన నెక్స్ట్ వచ్చేసి కేడి ద డెవిల్. ఇది వచ్చేసి యాక్షన్ డ్రామా అన్నమాట. లాస్ట్ 1 అవర్ మాత్రం మామూలుగా ఉండదు, ఇచ్చి పడేస్తుంది సినిమా. ఏం ఎలివేషన్స్, ఏం ట్విస్ట్లు, అవి బాబా ఏం మేకింగ్, పిచ్చిలేసిపోతుంది అన్నమాట సినిమా చూస్తుంటే. అప్పటి వరకు ఒక అమాయకత్వంలో ఉన్న ఒక క్యారెక్టర్ ఒక్కసారి రూపం మారుస్తే ఎలా ఉంటుంది అనేది మామూలుగా చూపించలేదు. ఒక ఫైట్ సీన్ ఉంటుందండి ఫ్యామిలీని కాపాడుకోవడానికి, మామూలుగా ఉండదు అనమాట అది ఫైట్ సీను. మీకు ఖచ్చితంగా ఈ సినిమాని భరించండి కొంచెం. ఒక 1 అవర్ 20 మినిట్స్ మీరు సినిమాని కొంచెం అట్లా టైంపాస్ కొద్ది ముందు తీసుకెళ్లారంటే, దాని తర్వాత లాస్ట్ 1 అవర్ మాత్రం మిమ్మల్ని టాప్ నాచ్లో కూర్చుని పెడుతుంది అనమాట ఈ సినిమా. మేకింగ్ మాత్రం సాలిడ్గా ఉంటుంది, యాక్షన్ సీక్వెన్సెస్ మామూలుగా ఉండవు అనమాట. అండ్ ఎలివేషన్స్ కానీ, ట్విస్ట్లు కానీ, క్లైమాక్స్ ఎలివేషన్ అయితే ఇంకా సాలిడ్గా ఉంటుంది, ఆ ట్రైన్ ఎలివేషన్. సో తప్పకుండా ఈ ఫిలిం చూడండి గైస్, మీకు కూడా నచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, నాకైతే నచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్యాట్రియట్. వచ్చేసి గుడ్ ఫిలిం గైస్, బాగుంది. మేకింగ్ అయితే సాలిడ్గా ఉంటుంది, అండ్ స్టోరీ కానీ, ఎలివేషన్స్ కానీ, ఎంగేజ్మెంట్ చాలా బాగుంటుంది. ప్రతి సీన్లో మనకి ఏదో చూపిస్తూ మనల్ని ఎంగేజ్ చేస్తూ తీసినట్టు ఉంటుంది అనమాట. ఆల్మోస్ట్ ఇది 3 అవర్స్ ఉంటుంది. ఇందులో వచ్చేసి ఫహద్ ఫాసిల్ యాక్టింగ్ చాలా బాగా చేశాడు, అండ్ మోహన్ లాల్ యాక్టింగ్ చాలా బాగా చేశాడు, అండ్ మమ్ముటి గారు కూడా యాక్టింగ్ చాలా బాగా చేశారు. అందరి యాక్టింగ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ సినిమా ఫస్ట్ నుంచి మొదలు పెడితే మీకు ఎక్కడ కూడా బోర్ ఫీల్ అయితే రాదు, ఎందుకంటే ఆ ఎంగేజ్మెంట్ అనేది క్రియేట్ చేస్తూ తీసుకెళ్తూ ఉంటుంది ఫిలిం. కొంచెం ఒక 3 అవర్స్ ఫిలిం కాబట్టి కొంచెం స్లో ఫీలింగ్ రావచ్చు, బట్ కాకపోతే అయినా కానీ బోర్ మాత్రం రాదనమాట. ఈ ఫిలిం కూడా చూడండి గైస్, నాకైతే నచ్చింది, మీకు కూడా నచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా బెహెన్. ఇది వచ్చేసి 1 టైం వాచ్ ఫిలిం అనమాట. ఇది క్రైమ్ సస్పెన్స్ డ్రామా. ఫ్యామిలీలో ఒక మర్డర్ జరుగుతుంది. ఆ మర్డర్ జరిగిన తర్వాత ఫ్యామిలీ వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యి ఆ శవాన్ని ఏం చేశారు అనేది మిగతా స్టోరీ. సినిమా బాగానే మనల్ని సస్పెన్స్ లో నుంచి తీసుకెళ్ళినప్పటికీ కొంచెం అందులో వచ్చే డ్రెస్సింగ్ కానీ, అక్కడ వచ్చే కొన్ని డైలాగ్స్ కానీ, అవన్నీ ఫ్యామిలీతో చూసే విధంగా ఉండదన్నమాట. సో ఇండివిజువల్ గా చూడండి, అది కూడా టైం పాస్ కాకపోతే ఒకసారి అట్లా టైం పాస్ కోసం 1 టైం వాచ్ చేయొచ్చు అనమాట. సో ఇది గైస్ మన రివ్యూ. ఈ వారంలో మీరు తప్పకుండా చూడాల్సిన ఫిలిమ్స్ ఏంటంటే, ఫస్ట్ వచ్చేసి ప్యాట్రియట్ చూడండి, అండ్ నెక్స్ట్ వచ్చేసి కేడి ద డెవిల్ చూడండి, అండ్ థర్డ్ వచ్చేసి 29 చూడండి, అండ్ ఫోర్త్ వచ్చేసి కర్మని సెల్వన్ చూడండి. సో పక్క ఈ 4 ఫిల్మ్స్ చూడండి గైస్, మీకు కూడా నచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, నాకైతే నచ్చింది. సో ఇది గైస్ మన రివ్యూ. ఒకసారి మన ఛానల్ కంటెంట్ గమనించండి, నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బై బై.